దిశ బిల్లు ఉపసంహరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ చట్టం మహిళలకు కొండంత అండగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. దిశ బిల్లు ఉపసంహరణను నిరసిస్తూ విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. దిశ బిల్లు ఉపసంహరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పోరుబాట పట్టింది. అందులో భాగంగానే విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణితో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షురాలు మహిళా విభాగానికి సంబంధించి పేడాడ రమణ కుమార్ కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున మహిళా నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు వరద కళ్యాణ్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలి? ఎందుకంటే మహిళలకు భద్రత కల్పించేటువంటి ఈ బిల్లుని, ఈ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మహిళలకు అసలు రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. రోజుకి 4 మంది మహిళల మీద హత్య కానీ అత్యాచారం జరుగుతుంది. 70 మంది రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా వీళ్ళకి సిగ్గు లేకుండా ఈ దిశ చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి అతనికి పేరు వచ్చేస్తుంది అని. మీకు ఒకటే వినవించుకుంటున్నాము, మీకు అంతగా భయం అయితే, జగనన్నకి పేరు వస్తుంది అని భయం అయితే మీరు ఆ పేరు మార్చుకొనైనా ఈ దిశ చట్టము ఆమోదం పొందేట్టుగా చేయండి అని తెలియజేస్తూ ఉన్నాను. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలి. ఎట్టి పరిస్థితిలో దిశ చట్టం అనేది రద్దుని మేము అంగీకరించము. దిశ చట్టం రద్దు అనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు గాను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పాలి. అలాగే హోంమంత్రిగా ఉన్న అనిత గారు రాజీనామా చేయాలి. ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి మీకు సిగ్గు లేదా? ఇంత మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని ఈరోజు రద్దు చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అనిత గారు? ఆ చట్టం ఆమోద్ర పడేట్టుగా చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. సార్, మీరు చెప్పండి, మహిళలకు రక్షణ కల్పించకపోగా మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన చట్టాలను ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఈ ప్రభుత్వ తీరుని ఎలా చూస్తుంది? ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యంగా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు జడుస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే దే ఆర్ ఈరోజు 6వ శ్రీధర్ ఒక ఎమ్మెల్యేగా ఉండి, కోడూరు ఎమ్మెల్యేగా, జనసేన ఎమ్మెల్యే, ఇదే దిశ చట్టం కానీ ఈ పార్టీకి పార్లమెంట్ ఆమోదం కానీ జరిగి ఉంటే 21 డేస్లో ఈ వుడ్ హావ్ బీన్ ఇన్ ది జైల్. మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి భద్రత కల్పించేటువంటి చట్టాలను వెనక్కి తీసుకోవడం మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మహిళలు ఏ విధంగా వ్యతిరేక? చాలా దారుణం అండి ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రక్షణ కోసం, మహిళలు క్షేమంగా ఉండాలని వాళ్ళని ఆదుకునేందుకు మహిళకి ఈరోజు దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి చట్టాన్ని రద్దు చేస్తూ నిన్న కేబినెట్లో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా అమానుషమైనటువంటి చర్య. మాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా సాధించాలి అనే ఉద్దేశంతో ఆయనకి పేరు రాకూడదని దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళుండి కబోదిలా ప్రవర్తిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న హోంమంత్రి నోరుండి మాట్లాడలేని హోంమంత్రిగా ఉన్నారు. నిజంగా మీకు చేతనైతే ఈ దిశ చట్టాన్ని ఉంచి మీరు మాట్లాడండి, మహిళల రక్షణ కల్పించండి. మొత్తం మీద వైఎస్ జగన్ కు పేరు వస్తుందనే అక్కస్సుతోనే దిశ బిల్లును ఉపసంహరించుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ముమ్మాటికి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు స్పష్టం చేస్తున్నారు. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.